హలో అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు ఏంటంటే కాజాలండి. ఇవి మనకి బయట కొన్నట్టే క్రిప్సీగా, లోపల స్మూత్గా, పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ ఏ ఉండదు. కొత్తగా తయారు చేసేవారు కూడా ఇలా నేను చెప్పినట్టు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పొర పొరలుగా ఒకసారి తయారు చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని తీసుకుని ఇలా ట్యాప్ చేసుకుని కప్పు నిండుగా తీసుకోవాలి. ఒక కప్పు మైదా, ఇందులో కొద్దిగా పావు టీ స్పూను సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. ఇది వేడి చేసింది కాదు, నార్మల్ ఆయిలే. ఇలా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనకి నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మనకి ఇలా గట్టిగా ముద్ద చేస్తే ముద్దలాగా నిలబడాలండి. అలా అయితే మనకి కరెక్ట్గా మైదాపిండి పొరలు పొరలుగా రావడానికి, గుల్లగా రావడానికి బాగుంటుంది. ఆ రకంగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి ఎక్కువ వేసేయద్దు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద మాదిరిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలిపేసుకోవద్దు. మనకి చపాతీ ముద్దలా కలుపుకుంటేనే మనం ఒక 4-5 చపాతీలు చేసుకునేటప్పుడు మనకి అంటుకుపోకుండా ఈజీగా మన చేతికి వస్తాయి. పిండిని ఇలాగా చూడండి, మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాదు, ఇలాగా కలుపుకుని దీన్ని ఏదైనా మూత పెట్టేసి కవర్ చేసి పక్కన పెట్టేసుకోండి. క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, మళ్ళీ ఒకసారి పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒకసారి ఒక 1 మినిట్ కలుపుకుని దీన్ని ఒక 5 ఉండలుగా చేసుకోవాలి. 5 ఉండలు కూడా సమానంగా చేసుకుని తీసుకోండి. మనం దీన్ని 5 చపాతీలుగా తయారు చేసుకోవాలి. కొద్దిగా పిండిని అప్లై చేస్తూ ఈ చపాతీలు అనేవి తయారు చేసుకోవాలి. మరీ దలసరిగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదండి. చూసుకుని చేసుకోండి. పెద్ద చపాతీల్లో చేసుకుంటేనే మనకి కాజాలు అనేవి ఎక్కువ వస్తాయి. మీరు గట్టిగా లావుగా చేస్తే అంత బాగుండవు. చూడండి, ఈ మాదిరిగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగతా పిండి ముద్దలను కూడా తీసుకుని కొద్దిగా పిండి అప్లై చేస్తూ చపాతీల మాదిరిగా తయారు చేసుకోండి. ఇలాగ అన్నిటినీ చేసుకుని తీసుకోండి. మనకి బయట కొన్నట్టే అచ్చు స్వీట్ షాప్లో ఏ రకంగా అయితే తయారు చేస్తారో అదే విధంగా వస్తాయండి. టేస్ట్ పొరలు పొరలుగా, క్రిప్సీగా. ఇలాగా లాస్ట్ చపాతీని ఇలాగ చేసుకుని దాని మీదే కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. మొత్తం చపాతీ అంతా కూడా ఆయిల్ బాగా రాసుకుని కొద్దిగా పిండిని చల్లుకుని మొత్తం పిండి అంతా కవర్ అయ్యేలాగా చల్లుకోవాలి. మీరు మైదా పిండి అయినా వాడుకోవచ్చు లేదా కార్న్ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇలా పిండి అంతా బాగా అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న చపాతీల్ని ఒక్కొక్కటిగా వేసుకుని బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. చపాతీ అంతా కూడా మడతలు లేకుండా. ఇప్పుడు దీని మీద కూడా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని చల్లుకోండి. ఈ విధంగా అన్ని చపాతీలు కూడా ఒక్కొక్కటిగా ఆయిల్ రాసుకుని పిండిని చల్లుకుంటూ మొత్తం 5 చపాతీలని వేసుకోవాలి. మనకి కాజాలు
పొరలు పొరలుగా రావాలంటే ఇలాగ స్టెప్ బై స్టెప్ చపాతీలు చేసుకుని మనం తయారు చేసుకుంటేనే బాగా పొరలు పొరలుగా క్రిప్సీగా పొంగుతూ ఉంటాయండి. ఒకే చపాతీని మడత పెట్టి చేసుకుంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు కానీ ఇలా చేయలేరు, గుల్లగా రావు, అతుక్కుపోయినట్టు వస్తాయి. ఇలా 5 వేసుకున్న తర్వాత కూడా లాస్ట్ దాని మీద కూడా కొద్దిగా ఆయిల్ రాసుకుని పిండి చల్లుకుని ఇలాగ చిన్నగా మడత పెట్టండి. చిన్నగా మడత పెట్టి గట్టిగా రోల్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా గట్టిగా రోల్ చేసుకోండి. చూడండి, నేను చెప్పిన మాదిరిగా ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గట్టిగా టైట్గా మనం రోల్ చేసుకోవాలి పిండి అంతటిని కూడా. ఇలా రోల్ అంతటిని చుట్టిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మనకి కొద్దిగా వాటర్ అప్లై చేయండి. ఆ వాటర్ అప్లై చేసి కొంచెం తడిగా చేసుకుని మనకి విడిపోకుండా ఉంటుంది ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని కూడా గట్టిగా ఇలాగ ప్రెస్ చేసేయండి. దీన్ని కొద్దిగా సాగతీయాలి, కొద్దిగా లైట్గా సాగతీయండి, పొడుగ్గాని మరీ ఎక్కువగా వద్దు. ఇలా సాగతీసిన తర్వాత ఇలా చివరికి తీసేయండి పక్కకి. ఇప్పుడు ఆ రంగులో మీకు నచ్చిన సైజు, ఏ సైజు అయితే కావాలో ఆ సైజు ఇలాగా చాక్ తోటి కట్ చేసుకోండి. చాక్కు మీరు కొద్దిగా పిండిని అప్లై చేస్తే మనకి అంటుకోకుండా ఈజీగా కట్ అవుతుంది. ఇలాగా మొత్తం అన్నిటిని కూడా కట్ చేసుకుని తీసుకోండి. నేను చేసిన పిండికి, ఒక కప్పు పిండికి నాకు అటు ఇటు సైడ్ తీసేగా నాకు 18 కాజాలు వచ్చాయండి. చూడండి పొరలు పొరలుగా ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఒకదాన్ని తీసుకుని ఇలా వేలితో కొద్దిగా ప్రెస్ చేసి ఇలా అట్ల కాడితో కొద్దిగా అటు ఇటు నెమ్మదిగా ప్రెస్ చేస్తూ, గట్టిగా అదవద్దు, నెమ్మదిగా ప్రెస్ చేస్తే ఇలా పొడవుగా చూడండి పొరలు పొరలుగా ఎలా ఉందో. ఇలాగ అన్నిటినీ వేలు పెట్టి నొక్కుని ఇలా కొద్దిగా చపాతీ కర్రతో అటు ఇటు ప్రెస్ చేయండి. ఇలా అన్నిటిని చేసుకుని మనం దీనికి ఏదైనా మూత పెట్టేసి కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకాన్ని తయారు చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ అండి. దీనికి 1 కప్పు వాటర్ వేసుకోండి. ఈ పంచదార అంతా కరిగే వరకు మనం కలుపుకోవాలి. ఇందులో 4-5 యాలకులను కూడా వేసుకోండి. పంచదార అంతా కరిగి మనకి కొద్దిగా జిగురు పాకం రావాలండి. పాకం వచ్చే వరకు కాదు, అలాగని మరి పల్చగా కాదు, కొద్దిగా చేతులకి అంటుకునే విధంగా జిగురుగా ఉండాలి అంతే. చూడండి ఇలాగ మనకి చేతులు 2 అంటుకుంటే ఇలా కొంచెం జిగురుగా తగులుతుంది. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసుకుని ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. మనం తాకినా సరే కాలకుండా ఉన్న విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగ మనం తయారు చేసుకున్న కాజాలని ఇందులో వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇవి మనకి కొద్దిసేపటికి పైకి కొద్దిగా వేగుతూ పైకి తేలుతాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తామంటే మనకి పొరలు పొరలుగా రావండి, లోపల కూడా బాగా వేగవు, లోపల పిండి పిండిలో ఉండిపోతుంది. కాబట్టి మనం ఈ కాజాలు వేపుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో
పెట్టుకున్నప్పుడు మనకి చూడండి కొద్దిగా కొంచెం టైం పడుతుంది, కంగారేం పడద్దు. ఇవి కొంచెం కొద్దిసేపటికి ఇలా పైకి తేలుతాయి. ఇలా తేలిన తర్వాత మనం కాజాలని అటు ఇటు తిప్పుకుంటూ మనకు నచ్చిన కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాజాలని. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తయారు చేసుకోవాలి కాజాలని. చూడండి మనకి కాజాలు పొరలుగా ఎలా పొంగుతూ వచ్చాయో, పై లేయర్ ఎలా అయితే వేగిందో లోపల లేయర్ వరకు కూడా అలాగే సమానంగా వేగుతాయి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి కాజాలు కొద్దిగా కలర్ అనేది వచ్చింది. మరి ఎక్కువగా కలర్ వచ్చే వరకు కాకుండా మనం దించిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేవి చేంజ్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత కాజాలను తీసుకుని పాకంలో వేసుకోవడమే. ఇప్పుడు మూత తీసుకుని పాకంలో ఈ కాజాలను వేసుకుని ఒక 1 మినిట్ ఉంచండి. అటు ఇటు తిరగవేసి ఎక్కువసేపు ఉంచొద్దండి. ఎక్కువసేపు ఉంచితే మనకి మెత్తగా అయిపోతాయి కాజాలు, క్రిప్సీగా ఉండవు. పాకం ములిగి వరకు ఉంచుకుని తీసేసుకోండి. మనం కాజాలు తీసిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఈ కాజాలు పాకంలో ముంచి తీసేటప్పటికి కొద్దిగా చల్లారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే ఇప్పుడు మిగతా కాజాలను ఇందులో వేసుకుని ఇవి కొంచెం తేలుతున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇలా చూడండి కాజాలు ఒకటి పైకి తేలుతూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు లేయర్స్ కింద కాజాలు లోపల నుంచి బయట వరకు కూడా అన్నీ ఈక్వల్గా వేగుతాయి. ఇలాగా అన్నీ కూడా తయారు చేసుకున్నవి ఈ మెథడ్లోనే వేపుకుని తీసుకుని పాకంలో వేసుకోండి. చూడండి ఎంత పొరలుగా వచ్చాయో. ఇలా రావాలి మనకి కాజాలు. మడత కాజా చేయడం చాలా సింపుల్ అండి. మనం కష్టం అని అనుకుంటాము కానీ చాలా సింపుల్. నేను చెప్పిన మెథడ్లో చేశారంటే చాలా ఈజీగా 1 టర్న్ వరకు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా తయారు చేయండి. మీకు ఇప్పుడు పాకం ఎలా పీల్చాయో ఒక దాన్ని విరిచి చూపిస్తాను. చూడండి ఎంత జ్యూసీగా క్రిప్సీగా ఎలా ఉన్నదో కాజా. ఇలాగా లోపల కొంచెం సాఫ్ట్గా క్రిప్సీగా పాకం కారుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా తయారు చేయండి. ఇదండి వీడియో. నా ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.